మేము సీజన్లో దొరికే వాటిని ఖచ్చితంగా ఎంత రేట్ అయినా సరే ఖచ్చితంగా కొనుక్కొని తింటామండి. అందులో ఫస్ట్ ప్లేస్లో మామిడి పండు ఉంటే రెండవది చింత చిగురు. ఇవి సంవత్సరం అంతా దొరకవు కదండి. ఉన్నప్పుడే వాటిని టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే చాలా సింపుల్ ప్రాసెస్. నా వీడియోని చూసి మీరైతే చేసేయచ్చు. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మాకైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్కి 2 టీ గ్లాసెస్ల పెసరపప్పు సరిపోతుందండి. అండ్ పెసరపప్పుని మనం ఒక అరగంట నానపెట్టుకుంటే అది త్వరగా ఉడుకుతుందండి. అండ్ చింత చిగురులో ఇలాంటి కాడలు ఉంటాయి, మెత్తగా నలుపుకొని మనం అనేది చూసుకోవాలండి. చూడండి ఈ చింత చిగురులో ఎన్ని వచ్చాయి, ఇంకా చాలా వస్తాయి. అండ్ 1 ఆనియన్ అండ్ ఒక 6 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకొని పప్పులో వేసుకున్న తర్వాత చింత చిగురు అనేది వేయాలండి. తర్వాత మధ్యలో పసుపు వేసి మనం తిప్పుతూ ఉండాలి, లేదంటే పప్పు అనేది కింద అడుగంటుతుంది. తర్వాత పప్పుని మెత్తగా పప్పు రుబ్బుతో తిప్పి ఉప్పు అండ్ కారం పసుపు అని వేయాలండి. తర్వాత పోపుకి కావాల్సిన దినుసులు అండ్ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వీటినన్నిటిని వేసి మనకి తాలింపు అనేది బాగా దోరగా వేగాలండి. అప్పుడే మన పప్పు టేస్ట్ అనేది తెలుస్తుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్